హాయ్ అండి. నేతి బీరకాయ కర్రీ పచ్చిశనగపప్పు వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిచ్చి మనం కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఆ వాటర్ అంతా ఇంకిపోతాయండి. మన మామూలు బీరకాయ కంటే ఈ బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. కట్ చేసుకున్న 2 టమాటాలు వేసేసి ఆ టమాటాలు కూడా మగ్గిన తర్వాత మనకు శనగపప్పు ఉడికిందో లేదో ఆ చేతితో మెదిపితే మనకి తెలిసిపోయిద్దండి. శనగపప్పు ఉడికిన తర్వాత మసాలాలు, కారం వేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ అయిపోయినట్టేనండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచితే అయిపోయినట్టే.